వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో ఎంసెట్ ఎందుకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. జనరల్గా మనం అసలు ఎంసెట్ ఎందుకు రాస్తున్నాం? ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి రాస్తున్నాం. ఇంజనీరింగ్ మరి ఏ కాలేజీలో అయినా కానీ మన ఇష్టం వచ్చిన కాలేజీలో మనం జాయిన్ అవ్వచ్చుగా అంటే కుదరదు. సో స్టేట్ వైడ్గా మొత్తం కూడా కాంపిటీషన్ కండక్ట్ చేసి ఆ కాంపిటీషన్లో ర్యాంకింగ్ అనేది ఇచ్చి ఎవరికైతే బెస్ట్ ర్యాంకింగ్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, త్రూ కౌన్సిలింగ్, ఆన్లైన్ కౌన్సిలింగ్, అది కూడా కంప్యూటర్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మనకు నచ్చినటువంటి కాలేజెస్లో మనం ఆప్షన్స్ పెట్టుకుని ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అనేది ఒకసారి చెప్తాను. జనరల్గా మంచి ర్యాంక్ వచ్చింది, సపోజ్ ఒక 5000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, ఏ విధంగా టోటల్లో ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ అయినా కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కాలేజీ అనేది కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ర్యాంక్ అనేది హైగా వచ్చింది, నువ్వు ప్రిపేర్ అవ్వకపోవటం వలన ర్యాంక్ అనేది ఎక్కువగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? నీకు కౌన్సిలింగ్లో లాస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు చూజ్ చేసుకునేటువంటి అవకాశం లాస్ట్కి ఇస్తారు నీకు. అంటే వెబ్ ఆప్షన్స్ అందరితో పాటు పెట్టేస్తావు, కానీ నిన్ను పిలిచేది లాస్ట్కి పిలుస్తాడు. నీ ఆపర్చునిటీ, నీ ప్రయారిటీ అంతా కూడా లాస్ట్కే ఉంటుంది. ఓకే, నువ్వు ర్యాంక్ అనేది సరిగ్గా రాలేదు అనుకోండి, టర్నింగ్ పాయింట్ ఎంసెట్. ఇంజనీరింగ్ చదవడానికి టర్నింగ్ పాయింట్ ఎంసెట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటాను అంటే, నువ్వు తీసుకునేటువంటి బ్రాంచ్ మీద నీ లైఫ్ డిపెండ్ అయ్యింది. ఓకే, డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నువ్వు జాయిన్ అయ్యేటువంటి కాలేజీ మీద 100% నీ యొక్క ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను చెప్పేది చాలా ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. మీరు స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే, అసలు జనరల్గా ఇంజనీరింగ్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ల్యాబ్ ఎక్విప్మెంట్. ఇంజనీరింగ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జి, అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేవా. ఓకే, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనటువంటి కాలేజెస్లో ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి కొన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండవు. ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే ఏమవుతుంది అంటే, మీకు వచ్చేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, మీ యొక్క నాలెడ్జి గెయిన్ చేసుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ మేజర్గా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, నీ యొక్క బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఒక 4 years తర్వాత నువ్వు బయటికి వచ్చి జాబ్ చేయాలి అంటే, బయటకు వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలంటే ఇప్పుడున్న పొజిషన్లో చాలా కష్టంగా ఉంది. అదే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనుకోండి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఏమవుతుంది అంటే, నీకు వాళ్ళే కంపెనీస్ తీసుకొస్తారు. నీ క్లాస్లో ఒక 60 members, లేదంటే టోటల్గా నీ కాలేజీ మొత్తం మీద ఒక 500 members ఉంటారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఆ 500 membersలోనే నీ యొక్క కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, కాబట్టి బయటకు వచ్చావనుకోండి, బయటకు వస్తే అంటే పాస్ అయిపోయి బయటకు వచ్చావనుకోండి, కాంపిటీషన్ లక్షల్లో ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఒకటి చూసుకోవాలి. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు లైబ్రరీ ఫెసిలిటీస్ అంటే నీకు కావాల్సినటువంటి బుక్. ఓకే, నీకు కావాల్సినటువంటి బుక్ ఎలా, అన్నీ కూడా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా లైబ్రరీలో ఉంటున్నాయా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కాలేజీలో ఉండేటువంటి ఫ్యాకల్టీ. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ అనేది నీ యొక్క కెరియర్ గైడెన్స్కి 100% యూజ్ అవ్వాలి. 2 విధాలుగా. ఒకటి ఏంటంటే, నీకు సబ్జెక్ట్ నేర్పాలి, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, ఇంజనీరింగ్ నాలెడ్జ్ అనేది నీకు ఇంప్రూవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కెరీర్ సపోర్ట్ అంటే జాబ్ ఆపర్చునిటీస్లో నీకు సపోర్ట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, హైయర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ కూడా నీకు తెలియాలి. చాలా కాలేజెస్లో ఏంటంటే జస్ట్ బీటెక్ చదువుతున్నాడు,
ఆ జేఎన్టీయూ సిలబస్ చెప్పేస్తారు. ఆ జేఎన్టీయూ సిలబస్ పాస్ అయిపోతే వాడికి ఒక 70% 60% వస్తే చాలు, వాడు పాస్ అయిపోయాడు కదా అనుకుంటారు. కానీ అసలు ఆ యొక్క పర్సంటేజ్ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. నీ యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది నీకు ఇంపార్టెంట్ కాదు. మినిమం 60%తో నువ్వు పాస్ అయ్యావా లేదా? 60% పాస్ అయ్యావు. పాస్ అయిన తర్వాత నీకు జాబు క్యాంపస్ ఇంటర్వ్యూలో కొట్టావా, లేదు అంటే నీ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకుని బయట నీ యొక్క స్కిల్ని యూజ్ చేసుకుని స్కిల్ యూజ్ చేసుకుని జాబ్ వచ్చిందా రాలేదా? నెక్స్ట్ అట్ ద సేమ్ టైం 60% అనేది పాస్ పర్సంటేజ్ అది చూసుకుంటే అదొక పాయింట్. నెక్స్ట్ జాబ్కి సంబంధించినటువంటి గైడెన్స్ వాడు ఇస్తున్నాడా లేదా, ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏ విధంగా అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎంటెక్ చేయడానికి కానీ, ఎంఎస్ అంటే అబ్రాడ్లో యూఎస్లో కానీ, యూకేలో కానీ డిఫరెంట్ కంట్రీస్లో మనం ఎంఎస్ చేయడానికి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటంటే కాలేజెస్లో గైడెన్స్ ఇవ్వక వాళ్ళు జిఆర్ఈ టోఫెల్ అనేటువంటి ఎగ్జామ్స్ ఎలాంటి గైడెన్స్ కూడా ఇవ్వకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఒక 1 year 1.5 year కష్టపడి బయట ఆ జిఆర్ఈ టోఫెల్ స్కోర్ గెయిన్ చేసి అప్పుడు యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారు. సో అదే నువ్వు మంచి కాలేజ్లో చదివినట్లయితే ఏమవుతుంది అంటే ఈ యొక్క టోఫెల్ కానీ, జిఆర్ఈ కానీ, గేట్కి సంబంధించింది కానీ వాళ్ళు ముందుగానే నీకు ఫస్ట్ ఇయర్ నుంచే ట్యూనప్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వన్స్ యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ కాలేజ్. ఆ బెస్ట్ కాలేజ్ నువ్వు చూస్ చేసుకునేటువంటి ఆప్షన్ నీకు ఉండాలి అంటే నువ్వు కంపల్సరీగా ఎంసెట్లో మంచి ర్యాంక్ అనేది గెయిన్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఈ 45 days 55 days హాలిడేస్ కదా, ఎగ్జామ్స్ అయిపోయినదే కదా అని చెప్పి నువ్వు ఎంజాయ్ చేస్తే రేపు 4 years బీటెక్ అయిపోయిన తర్వాత నిన్ను చూసి మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా ఈ 45 days 50 days నువ్వు ఎంజాయ్ చేస్తే కనుక నిన్ను చూసి నీ బీటెక్ అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది పొజిషన్. అదే నువ్వు ఈ 45 days నువ్వు కనుక కష్టపడి ప్రిపేర్ అయ్యి ఓన్లీ జస్ట్ 3 subjects మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ మూడింటి మీద సినాప్సిస్, హైలైట్స్ మొత్తం కూడా నువ్వు రివిజన్ చేసుకుని ఎంసెట్ థీమ్లో నువ్వు ప్రిపేర్ అయితే డెఫినెట్గా నీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అలా కాదు అంటే కనుక ఇక నీ కెరీర్ అనేది నీ చేతిలో ఉంది. చెప్తున్నాను మళ్ళీ ఎంసెట్ ఒకటే ఇంపార్టెంట్ అనేది కాదు. ఎంసెట్ దేనికి ఉపయోగపడుతుందంటే జస్ట్ ఎంటర్ అవ్వటానికే. కొంతమంది చాలా కాలేజెస్లో కూడా ఒక 10,000 5,000 ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళి కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను కాదనట్లేదు. బట్ కాకపోతే ఏంటి అంటే పాజిటివ్నెస్ తీసుకోండి. మీరు ఒక 10,000 లోపు ర్యాంక్ అనేది 10,000 5,000 లోపు ర్యాంక్ అనేది గెయిన్ చేస్తే మీ కెరీర్ని ఇంకా వెనక తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మీ కెరీర్ని ఆ కాలేజెసే చూసుకుంటాయి. సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ 45 days 55 days కంప్లీట్ ఫోకస్ ఆన్ యువర్ 3 subjects మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ బేసిక్స్ నేర్చుకోండి ముందు. అంటే మినిమం బేసిక్స్ ఉంటాయి. ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్ కానీ, క్యాలిక్యులస్లో కానీ, కోఆర్డినేట్ జియోమెట్రీలో కానీ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ని బేస్ చేసుకునే మీకు రిమైనింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. అసలు ఆ బేసిక్కే తెలియకపోతే నువ్వు బిట్ అనేది అసలు ఆన్సర్ చేయలేవు. ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఫండమెంటల్స్ ఉంటాయి. టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఒక 10 రోజుల పాటు ఫండమెంటల్స్ నేర్చుకోండి. టైం పోయినా ఒక 10 days పోయినా కానీ ఆ 10 days కూడా మీరు ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయండి. ఆ ఫండమెంటల్స్ కనుక గుర్తుంటే మీరు దాన్ని ఈజీగా క్వశ్చన్ చదివి దాన్ని అప్లై చేస్తే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ వేలో అప్రోచ్ అవ్వండి. సో ఈ రీజన్స్ వల్ల ఎంసెట్ ర్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ and subscribe Brunda Engineering Academy channel. If you have any doubts regarding the admissions, please mention your comments in the comment box. Thank you.